ఉండిపోతాను. వినండి, మొట్టమొదటిగా దేవుడు ఏం చేయమని చెప్తాడు అంటే, శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మెలకుగా ఉండి ప్రార్థన. ఇది ఒకసారి పలకండి, ఆ మాట ఏంటిది? మీకు బాగా అలవాటైంది, చెప్పండి. ప్రార్థన చేయండి అని దేవుడు చెప్పాడు. కానీ ఎంతమంది శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో? శోధనలో ప్రవేశించిన తర్వాత, అవునా కదా, ఏమని? నడిపించు నడి సముద్రము నది. నడి సముద్రంలో పోయినాక ఏం చేశా? నడి సముద్రంలో పోయినాక నడిపించయ్యా నా నావ అనపోతే, ఒడ్డునున్నప్పుడే చేసయ్యా నా నావు నడిపించయ్యా అనొచ్చు కదండి. అంటే కాదు, నడి సముద్రంలోకి పోయాక వెనక్కి వెళ్ళలేక, అట్లాగని ముందుకు వెళ్ళలేక, ఒడ్డెటు కానరాక, ఎటు పోవాలో అర్థం కాక, ఏ దిక్కు లేకపోతే, అసలు ఆప్షనే లేకపోతే, అప్పుడు యేసయ్యా నడిపించయ్యా నా నావా అంటే, ఆయన మనలాగా నేను చెప్పాగా, పలానది చెయ్యండి అని నేను చెప్పాగా, అది చేయకుండా నువ్వు నష్టాన్ని తెచ్చుకుంటే నేనేం చేసేది? నీ కర్మ నువ్వు అనుభవించు అని నీలా నాలా ఆయన అనడం. ఆ స్థితిలో ఉండి నువ్వు ప్రార్థన చేసినా దేవుడు నీకు సమాధానం ఇచ్చి, ఆ నడి సముద్రంలో నుంచి దేవుడు నిన్ను ఒక ఒడ్డుకి, ఒక దరికి చేర్చగలిగినాడు. వాక్యంలో ఉండిద్ది, వారిని అద్దరికి చేర్చెను అని. ఏ దరికి? చేరుస్తాడు దేవుడు. సముద్రంలో అలాంటి కష్టాల్లో ఉన్న వాళ్ళని, అలాంటి బాధల్లో ఉన్న వాళ్ళని ఓ దరికి చేరుస్తాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎందుకు నడి సముద్రంలోకి వెళ్తున్నారంటే, దేవుడు చెప్పినది చెయ్యకపోవటం వలన. మొట్టమొదటి ఏం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యాలి. రెండోదిగా మనం చేసే ప్రార్థన మన తండ్రి వినేటట్టు రహస్యముగా చేయాలి. కొంతమంది ఎలా చేస్తారంటే, ఇది కూడా ఒకటి కింద రాసుకోండి, ప్రార్థన చేయాలి మెలకువగా ఉండి ప్రార్థన చేయలేదు. ఎలా అంటే, నలుగురు ఏదో వినాలి, మెచ్చుకోవాలి అని ప్రార్థన చేసేవాళ్ళు కూడా లేకపోలేదు. అలా మనం ఉండకూడదు. మెలకువ కలిగి ప్రార్థన, సందర్భాన్ని బట్టి ప్రార్థన చెయ్యాలి. ఒక వ్యక్తి ఒక రోగి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమన్నాడంట. ఈమె వీసా లేకుండా విదేశీ తిరిగి వస్తుందంట. దేంటో? ప్రార్థనలో. అర్థమవుతుందా? అమెరికాను కాపాడయ్యా, ఆస్ట్రేలియాను కాపాడయ్యా, సౌత్ ఆఫ్రికాను కాపాడయ్యా, అవునా, బంగ్లాదేశ్ని కాపాడయ్యా, రష్యాని కాపాడు, ఇస్రాయేల్ని ఈ దేశాలన్నీ చెప్పుకుంటూ ఇండియాకు వచ్చి, ఇండియాలో ఉన్న ఈ రోగి దగ్గరికి వచ్చి, యేసయ్యా ఈ బిడ్డను స్వస్థపరచయ్యా అనే టయానికి ఆమె ప్రభునందు నిద్రించింది. అంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటే, మనం చేసే ప్రార్థనలో కూడా మెలకువ ఉండాలండి. రోగి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమన్నప్పుడు ఏం చేయాలి? యేసయ్యా, ఆనాడు ఎందరో రోగులను ముట్టి బాగు చేసిన దేవుడవు నీవు, ఈమెను కూడా బాగు చేయుటకు సమర్థుడువు. యేసయ్యా, నీ రక్తం చేత స్వస్థపరిచి బాగు చేసి నీ సన్నిధిలో సాక్షిగా నిలిపయ్యా, యేసు నామములో ఆమేన్ అనాలి కదా. కానీ ఏం ప్రార్థన చేస్తుంది అక్కడ? ఏం లేకుండా అలా ప్రార్థన చేయకూడదు. అర్థమవుతుందా? మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యాలి, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. అలాగనే మన ప్రార్థన ఎవరో వినాలి, ఎవరో విని మెచ్చుకోవాలి కాదు. దేవుడు మన ప్రార్థనకు సమాధానం ఇవ్వాలి అని ప్రార్థన చేయాలి. సపోజ్ నేనే ఉన్నాను అనుకోండి, నేను విని ఏం చేస్తాను? మీరు ప్రార్థన చేశారు, చక్కగా చేశారు, నేను విని ఏం చేస్తానండి? నేనేం చేయగలను? మీ ప్రార్థన దేవుడు వినాలి, ఆయన ఆమేన్ అనాలి, అంతే కదా. మనుషులు విని ఏం చేస్తారు?